అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీసీ రోడ్ పెట్టాను. ఇది కాకుండా ఇక్కడ స్కూల్ కూడా 20 లక్షలు వచ్చింది. అది కూడా రెడీ ఉంది. అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది 2-3 రోజుల లోపల స్కూల్కు. అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏవైతే ఇల్లు ఇస్తున్నామో ఈ రంగపేట కానీ అండాలమ్మ కాలనీ కానీ మొట్టమొదటి ప్రాధాన్యత కింద ఎవరైతే ఎస్టీలు ఎస్సీలు ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. మొదటి ప్రాధాన్యత వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మాట్లాడి వచ్చే 15 రోజుల లిస్ట్ ఎంత చూసి దాన్ని బట్టి అలాట్ చేయడం జరుగుతుంది. మొదటి లిస్టులో వీళ్ళు ఉంటాయి పేర్లు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే 3,500 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. సరే, దానికి ఏదో కొంచెం బతినాడు ఉదరికి ఇంకొక 1000 ఎక్కువ తెచ్చుకుంటా కావచ్చు. కానీ మన కాన్స్టిట్యూన్సీకి దాదాపు 15-16 ఇళ్ళు కావాలి. 4 ఇళ్ళలో మొత్తం అవుతాయి. ఎవరికి ఇబ్బంది కూడా అవసరం లేదు. ఇచ్చుడు కూడా ఈ పార్టీ అడపడే సంబంధం లేకుండా అందరిట్లో బీదవాళ్ళలో ఫస్ట్ ప్రియారిటీ కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొంచెం మంచిగా ఉన్న వాళ్ళకు లాస్ట్కు మిగిలిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నేను ఎన్నికల ముందు కూడా చెప్పిన ఈ 5 సంవత్సరాల లోపల ఈ మంచిర్యాల నియోజకవర్గంలో నాకు ఇల్లు లేదు అని ఎవరు కూడా అనద్దు. నాకు ఆ కోరిక ఉన్నది. ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదంతో అది తీరుతుందని అనుకుంటాను. చాలా సందర్భాల మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆఖరికి బిచ్చగాలు ఎవరు ఉన్న చెట్టు కింద ఉన్నాడు వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇస్తాం, కానీ ఇల్లు లేదు అని నియోజకవర్గంలో రాకుండా చేసుకుంటారని చెప్పిన ఖచ్చితంగా మాట కట్టుబడి చేస్తాను. మిగతా డ్రైనేజ్ కానీ ఏమి ఉన్నా కూడా మొత్తం చేయమని చెప్పిన. ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ 13 నుంచి వస్తుంది. కోడ్ తర్వాత ఈ కోడ్లన్నీ ఎస్టిమేట్ చేస్తే మళ్ళీ కూడా మొదటి ప్రియారిటీ ప్రకారం రంగపేట కానీ అండమకల్ కానీ దాంట్లో మొదటి ప్రియారిటీ కింద మొత్తం వర్క్లు జూన్ తర్వాత టేకప్ చేసి వర్షాకాలంలో ఏం చేయగల చూసి మొత్తం చేయడం జరుగుతుంది. మంచినీళ్ళు కానీ, ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, ఇంకా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ స్టార్ట్ అయింది. కరెంటు బిల్లు కూడా ఈ ఫస్ట్ నుంచి రాదు. మీకు ఈ మార్చి బిల్లు మీరు కట్టాల్సిన అవసరం లేదు. పాత ఏమైనా పెండింగ్ ఉంటే క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే రేపు సబ్సిడీ ఇచ్చేటప్పుడు ఏమైందంటే ఆ సమస్య వస్తుంది. సరే, వీళ్ళ పెండింగ్ అంటే కరెంటు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఎక్కడికింత సందు దొరుకుతుందా ఎక్కువ చూస్తున్నారు వాళ్ళు. అటువంటి అవకాశం మీరు ఇవ్వకండి. ఫిబ్రవరి 29 వరకు ఏదైనా పాత బిల్లు ఉంటే తెచ్చి క్లోజ్ చేసుకోండి. ఇక మళ్ళీ మీకు బిల్లు వచ్చేది ఏం లేదు. కానీ ఆ పాత బిల్లు సాగు నుంచి నెక్స్ట్ 2-3 నెలలు ఇబ్బంది పెడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నా, మీ వాళ్ళ లక్షణం రాకుండా మీరే పోయి మీ ఇల్లు పాత బిల్లు ఏమైనా ఉంటే 29 ఫిబ్రవరి వరకు క్లోజ్ చేసుకోండి. ఈ మార్చి నుంచి మీకు బిల్లు రాదు, కరెంటు బిల్లు మీకు రాదు. సిలిండర్లు కూడా 500 స్టార్ట్ అయినాయి. రిజిస్టర్ చేసుకుంటారు, ఎవరు ఉంటారో చూసుకొని అవి కూడా స్టార్ట్ అయినాయి. ఇదివరకే ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది, దాన్ని నడుస్తూనే ఉన్నది. ఇది కాకుండా అప్పుడు ఇంకో స్కీమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.